వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మనం వెదర్ కూల్గా ఉంది, బయట మిరపకాయ బజ్జీ అయితే చేసుకున్నాము. ఫస్ట్ అవి వాటర్లో వేసుకొని బాగా ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ పక్కన పెట్టుకోవాలి. మధ్యలోకి ఇలా మనం ఘాటు పెట్టుకోవాలి. ఇలా మిరపకాయలు అనేది ఎక్కువ స్పైసీగా ఉంటాయి కాబట్టి కొంచెం ఇవి విత్తనాలు అనేది మనం తీసేసుకోవాలి. ఇలా మిరపకాయలు తీసుకుంటే స్పైసీ అనేది తగ్గుతుంది. అన్నీ మనం ఇట్లా విత్తనాలన్నీ తీసేసుకున్నాము. ఇప్పుడైతే స్పైసీ అనేది ఉండదన్నమాట. మనము వాము పౌడరు ఇలా కొంచెం చేసుకోవాలి. అలా దాంట్లో కొంచెము ఈ రెండు మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని మిరపకాయలోకి ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్నిటికీ ఊరికి అలా ఇలా కొంచెం స్పైసీ అనేది తగ్గుతుంది. ఒక కప్పు శనగపిండి, మనం చేసే మిరపకాయలు బట్టి మనం శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆ మిరపకాయలకి ఈ శనగపిండి అనేది వేసుకున్నాను. కప్పు శనగపిండి తీసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ కప్పు ఉండదు, ఒక 2 స్పూన్లు కొంచెం మనం బియ్యం పిండి తీసుకుంటే కొంచెం మిరపకాయలు బజ్జీలు అనేది క్రంచీగా బాగా వస్తాయి అన్నమాట. హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. రుచికి సరిపోను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. పొడిపిండి అనేది ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం ఇందాక అన్నీ వేసుకున్నాం కదా, ఇలా బాగా మిక్స్ చేసుకుంటే అన్నీ కలిసిపోతాయి అన్నమాట. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. పిండి బాగా ఇలా బీట్ చేసుకుంటే బాగా కలుస్తుంది అన్నమాట. ఓకేనా? మిక్స్ చేసుకోవాలి, బాగా ఇలా కలుపుకోవాలి, బీట్ చేసుకోవాలి పిండి. ఇలా మనం పిండి ఇలా బీట్ చేసుకున్న దాంట్లోనే ఉంటుంది మనం బజ్జీ అనేది బాగా ఉండలు ఏమన్నా ఉంటే బాగా కలిసిపోతుంది. ఇట్లా ఉంటే బజ్జీ అనేది మనకు బాగా వస్తుంది. వేగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేడి చేసుకోవాలి, బాగా డీప్ ఫ్రై చేసుకునేదానికి బజ్జీల్ని. ఫ్రెండ్స్, ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఇప్పుడు మనం బజ్జీలు అయితే వేసుకుందాం ఆయిల్లో. చూసారు కదా ఫ్రెండ్స్, బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. దాంట్లో ఆనియన్స్ పెట్టుకొని తినడము ఎంతమందికి ఇష్టమో అలా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇలా ఆనియన్స్ పెట్టుకొని తినడం ఎంతమందికి ఇష్టమో ఇలా బజ్జీల్లో చాలా బాగుంటాయి ఇలా పెట్టుకొని తింటే.